ఏమి పాలన ఏ రేవంతుది, ఏమి నేని పాలన లెక్క ఉన్నది. అవునా కదా? అరే బట్టే బాజీ పాలన మోపైనది, ఇక బట్టే బాజీ పాలన మోపైనది. రైతుల నుండ ముంచె కాంగ్రెసు పాలన, ఏమి పాలన ఏ రేవంతుది, ఏమి పాలన ఏ రేవంతుది, ఏమిలోని పాలన లెక్క ఉన్నది. ఏమి పాలన ఏ రేవంతుది, బట్టే బాజీ పాలన మోపైనది. అరే బట్టే బాజీ పాలన మోపైనది. రైతుల ముంచే కాంగ్రెసు పాలన వచ్చరా, బట్టే బాజీ పాలన మోపైనది. కేసీఆర్ పాలనకై కట్టి పోదాము, బట్టే బాజీ పాలన మోపైనది. 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 తెలంగాణ అరే తెలంగాణ పల్లెల పొట్టే వచ్చెనో, నగదారిలో ఓటు నడిపెనో. తెలంగాణకై తెలంగాణ పల్లెల పొట్టే వచ్చెనో, నగదారిలో ఓటు నడిపెనో. తెలంగాణలో అన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరో ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. ఎవరు? ఎవరన్నా? ఇంత చల్లగా చెప్తా కుదరదే. ఇవాళ మనం ఈడ కార్యక్రమం పెట్టినామని కాంగ్రెస్ క్యాబినెట్ అంతా వరంగల్లోనే తిష్టా వేసి 3 రోజుల నుంచి రైతు మేళా అని పెడుతున్నారు. అది రైతు మేళా కాదు, అది రేవంతు మేళా. అందరు ఒకసారి ఎవరు తెలంగాణని తెచ్చింది గట్టిగా జెండాలని చెప్పాలి. ఎవరు? ఎవరు? మరి మధ్యలో వీళ్ళకి కాంగ్రెస్ కదా. వద్దురా నాయనా ఈ పాలన వద్దు. రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలే, ఓటు కారు మీద గుద్దాలన్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. ఇటువైపు కూడా ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తి కాంగ్రెస్ పాలన వద్దనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. అరే రే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. ఇది రైతు సదస్సు. పచ్చ కండువాలు పట్టుకున్న వాళ్ళంతా ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తి, ఒకవైపు గులాబీ జెండా, ఒకవైపు పచ్చ జెండాన్ని పైకెత్తాలి. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఇక్కడ కింద
15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? మీకు వచ్చినట్టుగా ఎందుకు అనుమానంగా ఉన్నారు? ఇచ్చినా? ఇచ్చుడు కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధువులే కోత పెట్టిండు, తీసుకుపోయి ఢిల్లీకి కప్పం కట్టిండు రేవంత్ రెడ్డి. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు, పెంచినా? గట్టిగా చెప్పాలన్నా. వరంగల్ అంటే ఒక సమ్మక్క సారక్క, రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పౌరుషం ఎట్లా ఉండాలి? అరే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. అరే పింఛను పెంచింది లేదు, వాసపడిత మోసమాయే. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు. వద్దురా ఇక పాలన, వద్దురా నాయన. కొత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలోన ఫోను తొంటి ఓటుకున్నాడు. ఒక నిమిషం. ఈ తెలంగాణలే కాదు, ఈ భారతదేశంలోనే ఓటుకు నోటుకు దొంగలాగా పట్టపగలు పట్టుబడినటువంటి దొంగ ఎవరన్నా? గట్టిగా చెప్పాలనే. కేసీఆర్ సార్ మీటింగ్ పెడతారనగానే 3 రోజులు వచ్చి ఇక్కడ అడ్డా పెట్టుకున్నారు. నిజంగా నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ప్రజలకు సేవ చేయాలని వచ్చినోనివి కదా, ఒకనాడు 1 ఎకరానికి వేస్తాడు. మనం జగిత్యాల ప్రకటించగానే, వరంగల్ ప్రకటించగానే మళ్ళొక ఎకరానికి వేస్తాడు. కానీ ఉన్న వాటికి మాత్రం దిక్కులేదు. అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలోన పోరుకుంట ఉత్త మాటలు. ఓటుకు నోటు భయ్యా, ఓటుకు నోటుకు అంటే దొంగ అని మీరు అందరు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నామంటే, గింత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆయన గురించే మాట్లాడాలి. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని పట్టుకొని ఏది పడితే అదే మాట్లాడతారు. కాబట్టి పాటలు పాడే కళాకారులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కూడా గిట్లే మాట్లాడదాం, ఓకేనా? ఓటుకున్నాటు దొంగవు నీవు, ఓటుకున్నాటు, అరే ఓటుకున్నాటు చంద్రబాబుకు. అగో ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న బాబు చెప్తున్నాడు, వాడు తొత్తు అని చెప్తున్నాడు గట్టిగా. కాబట్టి మీరు కూడా జెండాలన్నీ పైకెత్తి గట్టిగా చెప్పాలి, ఓటుకున్నాటు. మీరు ఆగండి, వాళ్ళతో చెప్పిద్దాం. ఎందుకంటే తెలంగాణని నిండుగా ముంచి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ప్రగల్భాలు పలికి, ఎన్ని మాటలు చెప్పి మన అధికారంలో కూర్చున్నలో రేవంత్ రెడ్డి ముచ్చట కూడా మనందరికీ తెలవాలి, ఓకేనా? ఓటుకున్నాటు గట్టిగా చెప్పాలన్నా. ఓటుకున్నాటు చంద్రబాబుకు, చంద్రబాబుకు. ఉత్త మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, కొత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలోన పోరుకుంటా ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్టాల పెట్టావు. అగో 2 లక్షల రుణమాఫీ అన్నావు. అలా రైతులకు ఎవరికైనా 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదని గట్టిగా చెప్పాలి. మీడియా మొత్తం అటువైపు తిప్పుతారు. 2 లక్షల రుణమాఫీ హలో హలో
రసమైనని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ గట్టిగా రసమైనకు గట్టిగా చప్పట్లతోటి